ఏంటి సింధు, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? అది 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 ఆహా, ఏం లేదులే. ఆఫీస్కేగా? అవును. సరే రాను. చాలుగా కనువిందే చేయగా కదిలొచ్చే తీరమల్లే కలిసానే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే. ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది. నీతో కలిసి ఇలా కార్లో ఆఫీస్కి వచ్చే అవకాశం బహుశా ఇక నాకు రాదేమో. రే చూసుకొని వెళ్ళు. బాబు ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి అయ్యా. ఆగు. ఆ దేవుడు మీ భార్య భర్తల్ని చల్లగా చూస్తాడయ్యా. ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబయ్య అయ్యా, అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఏ బాబు ఇలా రా. అట్టగే అమ్మా. ఆ దేవుడు చల్లగా చూడాలమ్మా. నీకంతా మంచి జరుగుతుందమ్మా. ఎందుకు డబ్బులు ఇచ్చావు నువ్వు? నువ్వు ఆ బిచ్చగాడికి డబ్బులు వెయ్యాలని పర్స్ తీసి కూడా వేయకుండా ఎందుకు ఆగావు? మనిద్దరం చిలకా గోరింకల్లా ఉన్నాం. ఆ దేవుడు భార్యాభర్తలుగా మనల్ని చల్లగా చూస్తాడు అని అతను అన్నాడు కదా. నువ్వు డబ్బులు ఇవ్వడానికి కారణం ఆ బిచ్చగాడు అలా అన్నాడనే కదా? అవును, నాకు నచ్చిన మాట అన్నాడనే డబ్బులిచ్చాను. నీకు నచ్చితే సరిపోతుందా? ఎదుటాళ్ళకు కూడా నచ్చాలిగా. ఇవాళ నచ్చనిది రేపు నచ్చొచ్చు కదా. ఏదైనా సాంగ్ ప్లే చేయొచ్చు కదా యష్.
వరసవి నువ్వా నువ్వా ప్రేమ ప్రేమ మది అడుగునాల జడి నువ్వా నువ్వా అవును అంతేగా ప్రేమ అంటే వింతేగా నిన్ను చేరినుదా అది ఉరుకులు పరుగులు తీసి తీసి ఆ, ప్రేమ ప్రేమ తొలి వయసుకి వరసవి నువ్వా నువ్వా ప్రేమ ప్రేమ మది అడుగునాల జడి నువ్వా నువ్వా అవును అంతేగా ప్రేమ అంటే వింతేగా నిన్ను చేరినుదా అది ఉరుకులు పరుగులు తీసి తీసి ఎస్ సార్ సింధు మేడం. సునంద మేడం వెయిటింగ్. డెలిగేట్స్ కూడా వచ్చారు. మీరు వస్తే మీటింగ్ స్టార్ట్ చేద్దాం అంటున్నారు. సరే వస్తున్నాను. యష్, ఏ మీటింగ్ అది? నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓ సారీ సింధు, నీకు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ఫైనల్గా సునంద గారికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. నా కోసం డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారంట, వెళ్దాం పద. ఆ, రండి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేసిన పర్సన్స్ వీళ్లే, మిస్టర్ యష్ అండ్ సింధు. యష్, మీ ఫైనల్ ప్రెజెంటేషన్ కోసం డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దామా? ఎస్ మేడం. సింధు కూర్చో. టోటల్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏవో చిన్న చిన్న మైనర్ వర్క్స్ మిగిలి ఉన్నాయి అంతే. యాక్చువల్గా నేను వాస్తవ్ మా 2 కంపెనీస్ కలిసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. బట్ వాస్తవ్ లేకపోయినా వాస్తవ్ ప్లేస్లో సింధు సపోర్ట్ నాకు బాగా ఉపయోగపడింది. సింధు లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా వచ్చి ఉండేది కాదు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నేను యష్ ఇద్దరం కలిసి కోఆర్డినేషన్తో వర్క్ చేసాం. అందుకే ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. ఈ ప్రాజెక్ట్లో ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి. అవేంటంటే